రాజుగారి గెటప్ ఏదండి మారుతి గారు? అసలు రాజుగారిని తీసేయటం ఏంటండి? మీకేమన్నా అర్థం అవుతుందా? పొద్దున్నే టిఫిన్ చేసి అయితే పడుకున్నాను. ఇందాకైతే లెగిసాననమాట. ఆ కల్లో గూడా రాజుగారి గెటప్పే నాకైతే వచ్చింది. లిటరల్లీ ఇదైతే నిజమనమాట. అసల ఆ ట్రామా నాకు సినిమా చూసిన దగ్గర నుంచి అలా అయితే ఉంది. 'రాజాసాబ్' సినిమాలో రాజుగారి గెటప్ లేకుండా సినిమాని రిలీజ్ చెయ్యాలి అనే థాట్ మీకెవరిచ్చారో నాకైతే తెలీదు గానీ, కనపడండి సార్. ఒక్కసారి మారుతి గారు మీ దర్శనం చేసుకోవాలని నాకైతే చాలా అంటే చాలా కోరికగా అయితే ఉంది. ఆ భాగ్యం కల్పిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఏమీ లేదు. మీరు అడ్రెస్ అయితే చెప్పారు. అడ్రెస్ వచ్చేంత టైం అయితే మనకైతే లేదు గానీ, వచ్చినా వేస్ట్ అనమాట. ఏముంటదక్కడ? ఏమీ ఉండదు. ఆ విల్లాని చూత్తాకైతే ఎళ్ళాలి. నాకైతే ఏమనిపించిందంటే, ఈయన ఎంత కాన్ఫిడెన్స్‌గా అడ్రెస్ అయితే చెప్తున్నాడు. సినిమా ఇరక్కొట్టేసాడేమో అనుకున్నాను. తీరా చూస్తే నాకు గూడా ఒక విల్లా ఉందని చెప్పుకోవడానికి చెప్పినట్టయితే నాకైతే అనిపించింది. కనీసం, కనీసం సినిమా రిలీజ్ ముందైనా సరే ఆ సీన్స్ తీసేసామని చెప్పాలి గదండీ! అసల ఏంటండి రాజుగారి గెటప్ లేకుండా 'రాజాసాబ్' సినిమాని అసలు మీరు మాకు ఎలా చూపిచ్చారండి? పోనీ ఎక్కడో ఒక చాట హింట్ ఇచ్చినా దీన్ని సినిమాలో నుంచి లేపేశారులే అని అనుకునేవాళ్ళం. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ అదే రిలీజ్ చేశారు. ఓకే. బావుంది. 'ప్రభాస్' గారు ఓల్డ్ గెటప్ అదిరిపోయింది. 'మారుతి' గారు కమర్షియల్ డైరెక్టర్ అయినా సరే ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. దాని తర్వాత టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్‌లో గూడా ఆ రివర్స్‌లో ఉన్న ఫైట్‌ని హైలైట్ అయితే చేసి మీరైతే దింపారు ఆ టీజర్‌ని. పోనీ ఆ టీజర్ అయిపోయింది. దాని దాని తర్వాత 2 నెలల క్రితం ట్రైలర్ కట్ 1 అయితే దింపారు. దాంట్లో గూడా ఆ గెటప్‌ని హైలైట్ చేస్తూనే టీజర్ కట్ అయితే వదిలారు. దాని తర్వాత మొన్న రిలీజ్ ముందు ట్రైలర్ 2 అయితే దింపారు. దాంట్లో గూడా ఆ గెటప్ ఉన్న సీన్‌లయితే మనకైతే కనపడితే, ఇంక ఇవన్నీ పక్కన పెడితే 'లెగసీ ఆఫ్ రాజాసాబ్' అని లెగసీ లేకపోయినా సరే కొన్ని ఎపిసోడ్స్ అయితే వీళ్ళైతే చేశారు కదా! దాంట్లో ఒక ఎపిసోడు స్పెషల్లీ ఈ క్యారెక్టర్ గురించి, ఆ గెటప్ గురించి మాట్లాడుతూనే మారుతి గారైతే చెప్పారనమాట. ఇంత ఇదిగా చెప్తున్నాడంటే సినిమాలో ఏమున్నా లేకపోయినా ఆ గెటప్ ఉండే 10 నిమిషాలు అవ్వచ్చు, 15 నిమిషాలు అవ్వచ్చు, 5 నిమిషాలు అవ్వచ్చు. 'ప్రభాస్' గారి స్వాగ్‌ని చూద్దామని అయితే నేనైతే థియేటర్‌కి అయితే వెళ్ళాను. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది. లేదు. రాజుగారు కనపడలా. సినిమా అయితే అయిపోయింది. లాస్ట్‌లో జోకర్ గెటప్ వేసుకున్న 'ప్రభాస్' గారు అయితే వచ్చారు. పార్ట్ 2 అన్నారు. మళ్ళీ అది 1935 సర్కస్ అంట. ఆల్రెడీ పార్ట్ 1లో చేసేసారుగా సర్కస్. ఇంకేం పార్ట్ 2? అసలు నాకు అర్థం కాక అడుగుతాను. ఈ జోకర్ గెటప్ గురించి అయితే కొద్ది క్లారిటీ అయితే ఇచ్చేసాడు మనోడు ఇంటర్వ్యూస్‌లోనే. ఇది పార్ట్ 2కి అయితే లేడు. పార్ట్ 1కి దీనికి సంబంధం అయితే లేదు. జస్ట్ అదొక సీన్ మాత్రమే అని. కాబట్టి ఆడియన్స్‌కి కూడా అంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరగలేదు. అలాగే ఈ 'రాజాసాబ్' ఈ రాజుగారి గెటప్‌ను కూడా తీసేసాం అని చెప్పుంటే ఆడియన్స్‌కి సినిమా పైన ఒక రైట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమా లోపలికైతే వెళ్ళేవాళ్ళు. అక్కడ ఒక రకమైన ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చేది. అసలు సినిమాకెళ్ళిందే దాని గురించయితే, దాన్ని సినిమాలో నుంచి లేపేసి సినిమా యేసేస్తే అది గూడా అంతంత ప్రైజులు పెట్టేసి, ఇంకా ఆంధ్ర వోళ్ళు రూ. 1000 టికెట్ పెట్టయితే కొన్నారు. పోన్లెండి రూ. 1000 అయితే అయినియి. తెలంగాణలో అయితే ఒక్కొక్కళ్ళు థియేటర్ దగ్గరికి సాయంత్రం 5 గంటలకి, 6కి ఎళ్ళుంటారు. రాత్రి 12కి అప్పటి వరకు ఆళ్ళలా థియేటర్ దగ్గర నుంచునే చివరాఖరికి సినిమా అయితే చూశారు. వాళ్ళకి జరిగిన మేలేంటంటే రూ. 300 కంటే తక్కువగానే ప్రీమియర్ టికెట్ అయితే వాళ్ళకైతే దొరికేసింది. అంటే వెయిట్ చేసిన టైం మొత్తం కంపోజిషన్ ఆ టికెట్ రూపంలో అయితే దొరికిందనమాట. అసలా అసలేంటండి మారుతి గారు? అంటే మనకి 'ప్రభాస్' గారు లాంటి ఒక డైమండ్ దొరికినప్పుడు, ఆ డైమండ్‌ని సానబెట్టమసల. ఆ డైమండ్‌ని డైమండ్‌లా చూపించినా చాలనమాట. ఉన్నది ఉన్నట్టుగా చూపించేసినా అది డైమండే. దాని వాల్యూ ఏం మారిపోదు. అలా కాకుండా ఆ డైమండ్‌ని అటు తిప్పి దానికి ఏదో కోటింగ్ ఏసి డైమండ్‌ని గోల్డ్‌లాగా మార్చేత్తానని చెప్పి, లేకపోతే సిల్వర్‌లా చూపిద్దామని చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి హర్రర్ కామెడీ అన్నారు. ఈ సినిమాలో హర్రర్ అయితే అసలుండదు. కామెడీ మన 'ప్రభాస్' గారి టైమింగ్ వల్ల అయితే కొద్దిగా అయితే ఉంది. హర్రర్ కామెడీ అసల హర్రర్ కామెడీ ఎక్కడ? అసల హర్రర్ ఎక్కడుంది? ఇదొక కామెడీ సినిమానా? లేకపోతే అసలు ఏం చేశారు? వద్దులేండి ఆ సినిమా గురించి నేనైతే మాట్లాడను. కానీ ఒకదానికైతే సమాధానం అయితే మీరైతే చెప్పాలి. అదేంటంటే ఈ గెటప్‌ని ఎందుకు తీసేశారు అనేది మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఈ గెటప్ ఉన్న సీన్స్ జనవరి 15వ తారీఖు నుంచి ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఈ గెటప్ ఉన్న సీన్స్ జనవరి 15వ తారీఖు నుంచి అయితే యాడ్ చేస్తారని అయితే చెప్తున్నారు. జనవరి 15వ తారీఖున యాడ్ చేసేటప్పుడు సినిమాను కూడా జనవరి 15వ తారీఖునే రిలీజ్ చేయొచ్చు కదా సార్. ఈ రోజున
ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే బయట పట్టలేదు కానీ ఇంకా ఇవన్నీ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అనమాట. వాటి గురించి మాట్లాడడానికి అయితే నేనైతే రాలేదు. లిటరలీ మోసం చేశారు మీరు ఆడియన్స్ని. ఇదైతే పచ్చినేసం. లిటరలీ మోసం చేశారు. సినిమా రిజల్ట్ అంటారా, అది మీ చేతుల్లో ఉండదు. మీరు ఒక వ్యసనం అనుకుంటారు, అది బాగా వస్తే సినిమా హిట్ అయింది, లేకపోతే సినిమా అయితే రాదు. కానీ అసలు ఈ సినిమాకి మెయిన్ పబ్లిసిటీ కోర్గా ఉన్న ఆడియన్స్ని ఎక్సైట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే సినిమాల నుంచి అయితే తీసేసి, అసలు నాకు తెలియక అడుగుతాను, సెకండ్ హాఫ్లో ఆ నాచే నాచే సాంగ్ని అయితే లేపేసి ఇంకా ఫస్ట్ హాఫ్లో ఏ ట్రాక్ అయితే ఉంటుందో సేమ్ ఆ కోటలో కూడా సెకండ్ హాఫ్లో హీరోయిన్స్తో అదే ట్రాక్ అయితే కంటిన్యూ అవుతా 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 అయితే ఉంటుంది. దాన్ని కొద్దిగా ట్రిమ్ చేసి అసలు ఏ దొంగలు పడినట్టు, వాళ్ళు పడినట్టు, వీళ్ళు పడినట్టు ఏదో చేసి ఆ ఫైట్ని పెట్టవచ్చు కదా సార్. ఆ రాజుగారి గెటప్ని చూపించవచ్చు కదా. మీకు మీకు తెలియట్లేదు కానీ ఈ రోజున ఆ రాజుగారి గెటప్ ఉన్న సీక్వెన్స్ కనుక థియేటర్లో పడుంటే సెకండ్ హాఫ్ సేవ్ అయిపోయేది సినిమా. తెలుసా మీకు ఆ విషయం? ఫస్ట్ హాఫ్ సినిమా బాగా తీశారు, సెకండ్ హాఫ్లో ఆ రాజుగారి గెటప్ కనుక పడుంటే ఖచ్చితంగా ఈ రోజున సినిమా రిజల్ట్ వేరేలాగా అయితే ఉండేది. నిజంగా సినిమా కొట్టుకెళ్ళిపోయేది. సంక్రాంతి సీజన్లో ఖచ్చితంగా కొట్టుకెళ్ళిపోయేది. అలాంటిది మీరు సంక్రాంతి అయిపోయిన తర్వాత యాడ్ చేస్తూ ఉంటున్నారు ఆ సీన్స్. అప్పుడు ఎవరు చూస్తారండి? ఇల్లంతా కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసినా ఏం ఉండదు, అక్కడ బూడిదే ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదన్నమాట. అసలు ఆ గెటప్ని మీరు కేవలం పబ్లిసిటీ కోసమే వాడుకున్నారా, లేకపోతే ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కోసమే వాడుకున్నారా? పోనీ అలాగే అనుకుందాం, ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కోసమే, ప్రొడ్యూసర్ గారు సేవ్ అవ్వటం కోసమే తెచ్చుకున్నారు అనుకుందాం. ఏది ప్రాపర్ రిలీజ్ ఇచ్చారా సినిమాకి? నిజంగా ప్రాపర్ రిలీజ్ ఇచ్చారా సినిమాకి? ఆంధ్రాలో ఓకే, ఓవర్సీస్ ఓకే. ప్రభాస్ గారు నైజాం ఏరియాలో టాప్ అనమాట, తోపు, తురుమ్ ఖాన్ ఆ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయి నైజాం ఏరియాలో. రాధేశ్యామ్ లాంటి సినిమాకి కూడా బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకున్నాడు. రాధేశ్యామ్ గురించి నేను ఎందుకు మాట్లాడానంటే అది అల్ట్రా క్లాస్ సినిమా. అలాంటి సినిమాతో కూడా మాస్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఓరమాస్ హీరో నైజాంలో మన ప్రభాస్ గారు. నైజాంలో ఎలా ఉంటుందంటే సినిమాలకు పొలమంటూ మన ఆంధ్ర వాళ్ళలాగా అయితే వెళ్ళిపోరు. అయినా సరే ప్రభాస్ గారి పుల్లు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఏది అలాంటి స్ట్రాంగ్ జోన్, ప్రభాస్ గారి స్ట్రాంగ్ జోన్లో మీరు ప్రాపర్ రిలీజ్ ఇవ్వలేకపోయారు. పోనీ అంటే ఆ గెటప్ని ఓన్లీ ఓపెనింగ్స్ కోసం పెట్టారు అనుకున్నా సరే దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ప్రాపర్ రిలీజ్ లేదు. నిన్న రాత్రిపూట 12 వరకు 1 గంట వరకు సినిమా రిలీజ్ అయిద్దో లేదో తెలియకుండా ఫ్యాన్స్ అయితే అలా నుంచుని సినిమా చూసి అయితే వచ్చారు. మీరు ఒక పని చేయండి, అప్పుడు మీరు వేయలేకపోతున్నారు, ప్రీమియర్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు, వేయొద్దు, ప్రీమియర్స్ ఆపేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ ఆపేయండి. పొద్దున్నే 5 గంటలకు వేసుకోండి ఇదివరకులాగా, లేకపోతే 1 గంటకి వేసుకోండి, లేకపోతే మార్నింగ్ 7కి వేసుకోండి. హ్యాండిల్ చేయలేకపోయారు మీరు, ప్రీమియర్స్ హ్యాండిల్ చేయలేకపోయారు. అది ఇంకా లాస్ట్ సినిమాకి. అక్కడ షో పడేలోపు ఇక్కడ రివ్యూలు వచ్చేస్తున్నాయి, సినిమా టాక్ వచ్చేస్తుంది, ఆంధ్ర వాళ్ళు చూసేసేసారు కదా. ఇంకేంటి? పోనీ మీరు బిజినెస్ పర్పస్ కింద ఆ గెటప్ని పెట్టుకున్న అది కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు, సినిమాకి వర్కౌట్ అవ్వలేదు. మరి ఎందుకు అంటే ఇప్పుడు నన్ను చాలామంది ట్రోల్స్ అయితే చేస్తారు ఈ వీడియో చూసిన తర్వాత. నేనైతే యాక్చువల్లీ దీన్ని డ్రాగ్ చేయాలని నాకైతే లేదు, కానీ అసలు ఆ గెటప్ లేకపోవడం అనేది నాకు ఇంకా డైజెస్ట్ అయితే అవ్వట్లేదు. మరి ఫ్యాన్స్కి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా నన్ను ఇప్పుడైతే పచ్చిబూతులు అయితే తిట్టొచ్చు. నేను కావాలని నెగిటివ్గా అయితే మాట్లాడలేదు. మీరు అంతకుముందు నా రాజ్యసభ వీడియోలు అయితే చూసుకోండి, నేను ప్రతి ఒక్కరికి పాజిటివ్గానే చెప్తాను. కానీ ఆ గెటప్ లేకపోవడం అనేది నాకు ఇంకా డైజెస్ట్ అయితే అవ్వట్లేదు అనమాట. నిజంగా ట్రామా అంటారు కదా, నేను చెప్పాను కదా, నిజంగా కల్లోకి అయితే వచ్చింది. ఆ గెటప్ నడుచుకుంటా కల్లోకి వచ్చే ఆ ట్రామా నుంచి ఎలా బయటికి రావాలో నాకు తెలియక ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. రాజుగారి గెటప్ ఏది 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 అని అసలు పెచ్చెక్కిపోతుంది. సినిమా చూసిన దగ్గర నుంచి రాజుగారు ఏరి ఆ చుట్టబట్టుకుని ఆ కొడతా ఉంటే, దీనమ్మ ప్రభాస్ గారు అలా నడిచి వస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటుంది. ఆ గెటప్ ఏంటి అసలు అది దానికోసం సినిమాకి వెళ్ళింది. తెరా చూస్తే తీసి పారదబ్బారు, తీసేశారు అంతే. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు దాన్ని, అది లేదు సినిమాలో. 140 రోజులు ఇచ్చారు ప్రభాస్ గారు డేట్స్. 140 రోజుల్లో ఆ గెటప్ సీన్లే నాకు తెలిసి 40 రోజులు అయితే తీసుంటారు. ఆయన చెప్పారు కూడా ఆ వీడియోలో, అంటే ఒక్కొక్క మనిషిని 3 అయితే లాగాలి రోప్స్లో, వాళ్ళు కొట్టిన వాళ్ళు పైకి వెళ్తా కానీ. అంటే ఎన్ని రోజులు షూటింగ్ చేసి ఉంటారు? ఏది మొత్తం ఎగిరిపోయింది. సర్లేండి, బాగానే ఉండే. హ్యాపీ సంక్రాంతి అందరికీ. థ్యాంక్ యూ. ఇదేదో వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం చేసింది కాదు. నెక్స్ట్ వచ్చే సినిమాల డైరెక్టర్లు అయినా సరే సినిమాలో ఏదుందో దాన్నే వదలండి. అది దరిద్రంగా ఉన్నా బాగున్నా
ఆ కంటెంట్ చూసిన తర్వాత ఒక రైట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే జనాల్లోకి అయితే వస్తే అదే ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి అయితే వెళ్తారు. అంతేకాకుండా ఇలా అనవసరమైన ఫుటేజ్ తీసేసి మిషన్ గన్తో నేను క్లైమాక్స్ రాశాను కదా, ఆ మిషన్ గన్ క్లైమాక్స్ అందరికీ అర్థమైపోద్ది అని ఇలాంటివి చేస్తూ ఉంటే ఏదోలాగా ఉంటుంది అనమాట. హిప్నటిజం అయిపోతున్నట్టు ఉన్నా నేను. అంటే అది హిప్నటిజం చేసేసారు నన్ను మారుతి గారు. హిప్నటిజం నన్ను నేను హిప్నటిజం చేసుకుని ఇప్పుడు మారుతి గారితో నేను డైరెక్ట్గా ఎలాగో మాట్లాడలేను కాబట్టి ఒక ప్రపంచాన్ని అయితే నేనైతే క్రియేట్ చేసుకుని ఖచ్చితంగా ఆయనతో మాట్లాడతాను. ఒక ప్రపంచాన్ని అయితే క్రియేట్ చేసుకుని హిప్నటిజం అయితే చేసుకుని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.